దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కూడా ఒక మాట చదువుదాం. సామెత్ర గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మానవ జీవితంలో కన్నులు లేకపోతే మనం చూసే చూపు కూడా అది చాలా పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది. చాలాసార్లు మనం గమనించినప్పుడు పాపం ఖచ్చితంగా మరి చూపు ద్వారా ప్రారంభించబడుతుంది. పాపం మనిషి హృదయంలోకి వెళ్ళాలంటే అది కేవలం చూపుల వల్లనే జరిగేటువంటి పని. మనకు తెలుసు, కొంతమంది వార చూపులు చూస్తారు, కొంతమంది మోహపు చూపులు చూస్తారు. కొన్నిసార్లు చూపులోనే వారి అభిప్రాయాన్ని కళ్ళ ద్వారా తెలియచేస్తూ ఉంటారు. అందుకోసమని బైబిల్ చెప్తుంది, నీ కన్నులు ఇటు అటు, అంటే కొంతమంది కింద చూపులు మీద చూపులు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారం మానవ జీవితానికి లేకపోతే మనిషి యొక్క బ్రతుకుకి ఎంత మాత్రం కూడా క్షేమాన్ని కలిగించవు. అందుకే దేవుని వాక్యంలో మన కళ్ళు ఎలా ఉండాలి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. చాలామందిని చూసినప్పుడు చూడకూడని వాటిని చూస్తూ మనస్సుని పాడు చేసుకుంటూ అవి క్రియారూపంలోకి తెచ్చుకొని ఎన్నో జీవితాలు పాడైపోవడం మనం చూస్తాం. కొంతమందిని చూసినప్పుడు ఫోర్నోగ్రఫీకి అలవాటు పడతారు, మరికొంతమంది సినిమాలు, సీరియళ్ళు, మరికొంతమందిని చెడ్డవాటిని చూడడానికి ప్రేరేపించబడుతూ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని చూసినా కొంతమందికి చెడు ఆలోచన, చెడు తలంపులే కలుగుతూ ఉంటాయి. అందుకోసమని బైబిల్ చెప్తుంది, నీ దేహం అంతా అంటే నీ శరీరం అంతా కూడా మరి పవిత్రమైనదిగా ఉండాలంటే నీ దేహమునకు దీపము కన్నే. ఒక ఇంటి కిటికీలు ఎలాంటివో మనిషి యొక్క జీవితానికి కూడా కన్నులు అలాంటివి. కన్నులు ఒకవేళ తేటగా ఉంటే, అంటే అవి ఒకవేళ పవిత్రంగా ఉంటే, అవి పరిశుద్ధంగా ఉంటే దేహం అంతా కూడా, శరీరం అంతా కూడా, వారి జీవితం అంతా కూడా ప్రశాంతంగా, పవిత్రంగా, నీతిదాయకంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. అందుకోసమని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు మీ కన్నులని ఉదయకాలం పరీక్షించుకోవాలని వాక్యం చెప్తుంది. మన కన్నులు ఎలా ఉండాలంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. దేవుణ్ణి చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలి. మనకు తెలుసు, సంసోను ఎంతో బలవంతుడు. కేవలం ఆయన కంటి చూపు ద్వారా సంసోను గాజా అనే ప్రాంతానికి వెళ్ళి ఒక వేశ్యను చూచెను, అక్కడ చేరేను అనే మాటలు మనకు కనబడతాయి. అంత బలవంతుడు కూడా పడిపోవడానికి కారణం కేవలం అతని కన్నులు, అతని చూపు చాలా బలహీనమైనది. అతను బలవంతుడే కానీ అతని చూపు చాలా బలహీనమైనది. అందుకే అతడు బలహీనుడైపోయాడు. మనకు తెలుసు ఆయన జీవితం ఎంతో భయంకరంగా ముగించబడింది. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీరు చెడ్డవాటిని చూడడానికి కూడా అలవాటు పడ్డారేమో. ఖచ్చితంగా మీ జీవితాలకి అది క్షేమం కాదు. కాబట్టి మీ కన్ను తేటగా ఉండాలి. అది పవిత్రంగా ఉంటే అది మీకు, మీ కుటుంబాలకి, వ్యక్తిగత జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి భయంకరమైన వాటిని, వ్యర్థమైన వాటిని, చూడకూడని వాటిని చూడకుండా మీ కన్నులను మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని వాక్యం వైపు ఉంచుకోవాలని మరొకసారి తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మీ కట్టి కృప దయచేయనుగాక. ఆమేన్.